హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము చికెన్ ఫ్రై పీస్ దమ్ బిర్యానీ చేసుకుందామండి. దాంట్లో కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ముందుగా ఒక అర కేజీ ఇలా లెగ్ పీసులు తీసుకున్నాను. ఒక అర కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇందులో కావాల్సిన పదార్థాలు చూద్దాము. చెక్క ఇదిగో మూడు ఇట్లా చిన్న చిన్నవి 3 తీసుకోవాలి. లవంగాలు ఒక 5-6, యాలుక్కాయలు ఒక 8 తీసుకున్నాను. ఆకు పలావ్ దినుసుల ఆకు ఒక 3, జాజికాయ, జాపత్రి, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, మిరియాలు, షాజీరా, తర్వాత పెరుగు ఒక 4-5 టేబుల్ స్పూన్లు, ధనియాలు, పెద్దుల్లిపాయలు ఒక 7 తీసుకున్నాను ఈ సైజు ఇవి. తర్వాత అల్లము, చిన్నులపాయ, కొత్తిమీర, పుదీనా కావాలి. వీటన్నిటితో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు వీటన్నిటిని శుభ్రం చేసుకుందాం. ఇప్పుడు చికెన్ లెగ్ పీసుల్ని శుభ్రంగా కడుక్కున్నామండి. కడుక్కొని ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకున్నాను. అన్నిటికీ కూడాను ఇలా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో ఇప్పుడే పట్టిన అల్లం, వెల్లుల్లి, ఒక పెద్దల్లిపాయ, 4-5 మిరియాలు వేసాను. అవి 2 టేబుల్ స్పూన్లు ఇందులో వేసేసేద్దాం. తర్వాత సాల్ట్ కొంచెం వేసుకుందాం. తర్వాత కారం 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. తర్వాత ఆయిల్ కొంచెం వేసుకుందాము. కొంచెం సరిపోయిద్దండి. నెయ్యి ఈ స్పూన్తో 1 స్పూన్ వేసుకుందాము. ఇంతవరకే చాలండి. ఇంతవరకు దీన్ని బాగా కలిపేసుకొని ఒక్క 2 గంటలు అంతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. అప్పుడు శుభ్రంగా ఇవన్నీ కూడాను ముక్కగా పడతాయి. అప్పుడు తర్వాత మనము ఏం చేయాలో తర్వాత చెప్తాను నేను. చక్కగా ఇలా మ్యారినేట్ చేసుకోవడానికి ఇవన్నీ కలుపుకొని ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇవన్నీ కూడాను ఈ చికెన్ పీసులకి బాగా పడతాయండి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, నెయ్యి అన్నీ కూడాను ముక్కకు పడతాయి. ఇంతవరకే చాలండి, ఇంకెక్కువ వేసుకోకూడదు. తర్వాత ఏమేమి వేయాలో అవన్నీ కూడాను తర్వాత చెప్తాను నేను. ఇట్లా చక్కగా కలిపేసుకున్నామండి. ఇప్పుడు 2 గంటలు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. 2 గంటలు అయిపోయిందండి. 2 గంటలు చక్కగా మ్యారినేట్ అయిపోయిందండి ఇక చికెన్ పీసెస్. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందామండి. బాండి స్టవ్ మీద పెట్టుకుందాం. కొంచెం వేడెక్కిందాక ఉందాం. బాండి వేడెక్కిందండి. ఇప్పుడు మనము ఈ మసాలా దినుసులు లైట్గా ఫ్రై చేసుకుందాం. ఒక్కొక్కటి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. ముందు ధనియాలు వేద్దాం. ఏంటంటే తక్కువ రైస్ తీసుకున్నాను కాబట్టి అన్నీ తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నానండి. ఎక్కువ తీసుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ తీసుకోవాలి. ఈ మసాలా దినుసులండి ఓకే, వేగిపోయినాయండి. ఆపేసుకుందాం. చక్కగా వేయించుకున్నామండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ చేసేసుకుందాం. పౌడర్ లాగా చేసేసుకుందామండి. ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. పొడవుగా కట్ చేసుకున్నానండి. వాటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఆనియన్ని ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఉల్లిపాయల్ని ఇందులో వేసేసి ఫ్రై చేసుకుందాం.
హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు తీసేసుకుందాం. మరి ఇంకా ఎక్కువైనా కూడాను మాడిపోతాయి. తీసేసరికి కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్లోనే మనం మ్యారినేట్ చేసుకోవడానికి 2 గంటలు ఇలా చేసుకున్నాం కదండి చికెన్ లెగ్ పీసుల్ని వేసేసి ఫ్రై చేసేసుకుందాం. ఈ ఆయిల్లోనే వేసి ఫ్రై చేసుకుందాం. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి మంటని. మరీ డీప్ ఫ్రై కాకుండా ఒక మాదిరిగా ఫ్రై చేసుకుందాం. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఓ పక్క కాలుతుందో లేదో చూసుకుంటూ తిప్పుకోవాలి. ఇవి చక్కగా లెగ్ పీసులు చక్కగా ఫ్రై అవుతున్నాయండి. ఇప్పుడు బిర్యానీకి రైస్ని పొయ్యి మీద పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ముందుగా వాటర్ 2 చెంబులు వాటర్ని పొయ్యి మీద పెట్టేసుకుందామండి. వాటర్లోకి 2-3 బిర్యానీ ఆకులు, ఇంకా చెక్క, లవంగ, యాలక్కాయలు, సాజీరా మొత్తం ఏవైతే మనకి దినుసులు కావాలో అవన్నీ కూడాను ఇందులో వేసేసుకుందాం. కొంచెం సరిపడా ఉప్పు కూడా వేసేసేద్దాం. ఇందాక వాటిల్లోకి కొంచెం ఉప్పే వేసుకున్నాము. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసేసేద్దాం. అట్లా ఆయిల్ వేసిన అందువల్ల చక్కగా ఉడికిద్దండి. మెతుకు అంటుకోకుండా చక్కగా ఉడికిద్ది. కొంచెం నెయ్యి కూడా వేసేద్దాం. 1 స్పూను నెయ్యి వేద్దాం. నీళ్లు తెరిలే వరకు ఉందాము. ఇప్పుడు చికెన్ లెగ్ పీసులు 70% ఎగిపోయినాయండి. ఇప్పుడు తీసేద్దాం. మిగతాది దమ్లో చక్కగా కుక్ అవుతుంది. బిర్యానీ రైస్ అండి, బాస్మతి రైస్ని ఒక పావు గంట ముందే శుభ్రంగా కడుక్కొని ఇట్లా నానబెట్టుకున్నాను. ఇదిగో మనము ఇది ఉడకడానికి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా వాటర్ చక్కగా తెరిగిపోతుంది. ఇందులోకి బియ్యం వేసేసేద్దాం. ఈ రైస్ని హై ఫ్లేమ్లోనే చక్కగా 60% ఉడకనిద్దాము. ఇప్పుడు ఈ రైస్ ఉడికేలోపు మనము దమ్ ఎలా చేయాలో ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు మనం బిర్యానీ రెడీ చేసుకోవడానికి అడుగు కొంచెం మందంగా ఉండే సట్టిన ఒకదాన్ని తీసుకోవాలి. కొంచెం ఇట్లా వెడల్పుగా ఉండాలి. చక్కగా ఫ్రీగా ఉడికిద్ది. ఇప్పుడు మనము 50% ఉడికిన ఈ లెగ్ పీసుల్ని వేసేసేద్దాం. తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఇందాక కొంచెం వేసాం కదండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుందాం. 1 స్పూను అంతే. పెరుగు ఇదిగోండి ఈ కప్పుతో కొంచెం వెంతగా వేసేసుకుందాం. మనము ఫ్రై చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి అది కూడా వేసేసుకుందాం. కొంచెం ఉంచుకుందాము, తర్వాత వేద్దాం. మళ్ళీ కొంచెం ఆయిల్ వేద్దాం.
నెయ్యి ఈ స్పూన్తో 2 స్పూన్లు వేద్దాం. ఇంచి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయల్ని వేసేద్దాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూను కారం కూడా వేసుకుందామండి. ఉప్పు ఇందులోకి వేసాము, తర్వాత రైస్లోకి వేసాము. తర్వాత మనం చూద్దాం, సరిపోకపోతే కనుక చూద్దాము. ఇప్పుడు మనం మసాలాలన్నీ వేసుకొని బాగా కొంచెం 50% ఫ్రై చేసుకున్న చికెన్ పీసుల్ని ఒక్క 10 నిమిషాలు పొయ్యి మీద పెట్టి వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసేద్దాం. 50% రైస్ ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం. పది నిమిషాలు అయిందండి. ఆ పెరుగు మసాలా అన్నీ వేసాం కదా, ఎంతవరకు కుక్ అయిందో చూద్దాము. చక్కగా కుక్ అయ్యిందండి. గుమగుమలాడే వాసన వస్తుంది. ఇప్పుడు మనము 50% రైస్ని ఉడికించుకున్నాం కదా, ఆ అన్నాన్ని ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం పానిచ్చేసి చక్కగా లేయర్లుగా వేసేసుకుందాం. ఇలా వేసేసామండి చక్కగా. ఇక దీని మీద మనము ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్ వేద్దాము. కొంచెం మనం ఇందాక వేయించుకొని పట్టుకున్న మసాలా పౌడర్ని కొంచెం వేద్దాము. తర్వాత జీడిపప్పు కిస్మిస్లు వేయించుకున్నానండి నేతిలో, అది కూడా వేసేసేద్దాము. చివరిగా నెయ్యి 1 స్పూన్ వేద్దాము. ఓకేనండి. మూత పెట్టేసి దీని మీద నీళ్లు పెట్టేసేద్దాం. అప్పుడు ఆవిరి అనేది బయటికి పోకుండా చక్కగా దమ్ అయింది. ఇందులో ఇంక వాటర్ కానీ ఏం పోసుకోవాల్సిన అవసరమే. మూత పెట్టేసుకొని నీళ్లు మూత మీద పెట్టేసి ఒక్క 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే బాగా దమ్ అవనివ్వాలి. గుమగుమలాడే ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇందులోకి నేను పెరుగు చట్నీ, గోంగూర పచ్చడి చేసుకున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా న్యాచురల్ కలర్లో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ఆంధ్ర మాత అయిన గోంగూరని కలుపుకొని తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. అదిరిపోయిందండి. సూపర్ గా ఉందండి. అసలు మీకు కనుక నచ్చితే కనుక ఎలానే తయారు చేసుకొని చూడండి. ఎలా ఉందో నా కామెంట్ రూపంలో చెప్పండి. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.